హలో హాయ్ నమస్తే బాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ ఆఫీస్. ఫ్రెండ్స్, చిన్న బడ్జెట్ లో చాలా 50 లక్షలు 60 లక్షలు వెళ్ళండి. మీకోసం అయితే ఎక్సలెంట్ తీసుకొచ్చాను. చాలా ఓన్ గా మనకి మెటీరియల్ తోలిచ్చి దగ్గరుండి మరీ కట్టించారు. ఇల్లు అయితే చాలా బాగుంది. లోపల నేను చూశాను, ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఒకసారి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. మీకు ప్రైస్ కూడా అండి, ఫైనల్ ప్రైస్ అయితే మనకు 57 లక్షలు చెప్తున్నారండి. ఒకసారి ఇల్లు చూసిన తర్వాత మీకు వర్తబుల్లా కాదని మీరే నిర్ణయించుకుంటారు. ఫ్రెండ్స్, ఇంకా ఏరియా లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని కొత్తూరు పొదలకు రోడ్, కొత్తూరు కాడ అండి. మనకి కొత్తూరు కాడ కట్ అవుద్దండి, సబ్స్టేషన్ పక్క రోడ్ అండి, 100 ఫీట్ రోడ్. ఆ 100 ఫీట్ రోడ్ కి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అయితే వస్తుంది. ఒకసారి మీకు హౌస్ చూడండి, అవుట్లుక్ ఎంత బాగుందో. ఓన్ గా అయితే డిజైన్ చేసుకున్నాడు చూడండి. టోటల్ గా మనకు ఇది టోటల్ గా సైట్ వచ్చేసి 25 అంకణాల సైట్ అండి. 25 అంకణాల సైట్ లో వచ్చేసి 25 అంకణాల కట్టుబడి అయితే కట్టారండి. కేవలం 6 మంత్స్ అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. మంచి మెజర్మెంట్స్ అండి. మనకు చూసినట్లయితే గార్డెన్, అట్లాగే మనకు వచ్చేసి ఇక్కడ ఒక చిన్నది వాటర్ ఫాల్ కూడా అట్లా పెట్టారండి. ఇక్కడ గెడ్డి ఇచ్చేసి ఇక్కడ వాటర్ ఫాల్ మాదిరిగా అట్లా పెట్టారు. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి 100% పక్కా వాస్తుతో కట్టున్నారు హౌస్ అయితే. మీకు ఒకసారి లోపల చూపిస్తాను. చూసిన తర్వాత మీరే చెప్పండి ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ ఏంటంటే మనకు సిమెంట్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయి. జస్ట్ మనకి మంచి మంచి బిల్డింగ్స్ అయితే పడుతున్నాయి. చిన్న బడ్జెట్ లో మీకు ఎక్కడ కూడా ఈ ప్రైస్ లో రావు కాబట్టి ఒకసారి మీరు చూడండి. ఫ్రెండ్స్, హౌస్ అయితే మనకు ఇది ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి, కానీ వీళ్ళు ఏంటంటే నార్త్ ఫేసింగ్ పెట్టి కట్టుకోన్నారు హౌస్ అయితే. ఇదంతా కూడా మనకి ఏంటంటే బైక్ పార్కింగ్స్ అట్లా పెట్టుకోవచ్చు అండి. మనకు ఈ హౌస్ ప్లస్ ఈ పక్క ఓల్డ్ హౌస్ అండి, ఈ పక్క కూడా ఓల్డ్ హౌస్. దీంతో పాటు మొత్తంగా కలిపి 25 అంకణాల స్థలం అండి ఇది. ఇప్పుడు మొత్తంగానే మనకి సేల్ చేస్తున్నారు. చూసినట్లయితే మీరు చూడండి, బయట కామన్ ఏరియాలో కూడా మనకు సీలింగ్ వర్క్ చూడండి, వుడ్ షీట్ తో చాలా చక్కగా డిజైన్ అయితే చేస్తున్నారు. ఇంకా మనం మెయిన్ ఎంట్రన్స్ లో అయితే, మెయిన్ డోర్ ఎంట్రన్స్ లో ఇప్పుడు మెయిన్ డోర్ల నుంచి అయితే ఎంటర్ అయ్యామండి. చూడండి, ఇదంతా కూడా హాల్ అండి ఇది. ఈ హౌస్ మొత్తం కూడా మంచి కాస్ట్లీ వైట్ టైల్స్ అయితే వేస్తున్నారు. సీలింగ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా ఖర్చు పెట్టారండి అసలు. ఇల్లు అయితే మొత్తం కూడా చెన్నై నుంచి మెటీరియల్ తోలి వీళ్ళ దగ్గర ఉండి అయితే కట్టించుకున్నారు. చూడండి, ఇల్లు కూడా ఎంత చక్కగా వెంటిలేషన్ తో చాలా చక్కగా ఉంది. అట్లాగే మనకి ఇది హాల్లోనే ఓపెన్ కిచెన్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి టీవీకి సంబంధించిన కబోర్డ్ అండి. ఇది కూడా చూడండి కాంబినేషన్ మనకు వైట్ షీట్ తో మనకు వుడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వుడ్ కలర్ కాంబినేషన్. ప్లస్ ఏంటంటే పూజ గది అంటూ మనకి ఈ విధంగా కబోర్డ్లు అయితే పెట్టున్నారండి. ఇంకా మీకు ఏంటంటే ఇంటి చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అట్లాగే ఇది ఓపెన్ కిచెన్ అండి. ఈ కిచెన్ కూడా చూడండి చాలా స్పేసియస్ గా ఉంది. అట్లాగే మనకి విండోస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇది స్టవ్ కూడా ఏంటంటే, ఈ స్టవ్ తో పాటు ఈ ఇల్లు కానీ కొంటే మీరు ఈ స్టవ్ ప్లస్ మనకి బయట ఇన్వర్టర్ ఉంది, ఇన్వర్టర్ తో పాటు ఇచ్చేస్తారు. ఇది కూడా ఫిట్టింగ్ అండి, ఇది రాదు. ఇది ఈ విధంగా మీరు ఎవరైనా కావాలంటే ఇక్కడ లిఫ్ట్ చేసుకోవచ్చు. ఫిట్టింగ్ స్టవ్ ఇది, ఈ బండికే ఫిట్ అయిపోయి ఉంటది. అలాగే షింక్ కూడా పెద్ద షింక్ ఉంది. చాలా బాగుంది హౌస్ అయితే మీకు. ఇంకా దీనిలో నుంచి బెడ్రూమ్ అండి ఇది. ఈ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేసియస్ గా ఉంది. చూడండి ఎంత పెద్దదిగా ఉంది. ఈ బెడ్రూమ్ లో కూడా ఏంటంటే మనకి ఇక్కడ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ అంటే ఇది టీవీ పెట్టుకున్న దానికి టీవీ కూడా పెట్టుకోవచ్చు. పైన సీలింగ్ వర్క్ కూడా చూడండి చాలా చక్కగా ఉంది. మంచి కాంబినేషన్ లైట్ కలర్స్ తో చాలా చక్కగా ఉందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెంటిలేషన్ కోసం వచ్చేసి మనకి కిటికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ మనకైతే కబోర్డ్స్ అయితే చేస్తున్నారండి, వుడ్ వర్క్ అయితే చేయలేదు. ఎవరైనా మీరు తీసుకున్న వాళ్ళు ఏంటంటే వుడ్ వర్క్ చేసుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఎంత పెద్దదిగా ఉంది అసలు, చాలా పెద్దదిగా ఉంది అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఏంటంటే అక్కడ గీజర్ పాయింట్ ఉన్నాయి, ఇక్కడ షవర్ ఉంది. అట్లాగే మనకి మంచి మంచి కంపెనీవి, ప్లంబర్ కంపెనీవి ట్యాప్స్ వేస్తున్నారు. అట్లాగే వెస్టర్న్ షీట్ ఉంది మనకు. అట్లాగే పెద్ద విండో ఉంది.
మీ సామాన్లు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే స్టోర్ రూమ్ ఉందండి పైన, చాలా పెద్దదిగా ఉంది, ఆ చివరి వరకు ఉంది, చాలా సామాన్లు అయితే పడతాయి అక్కడ. చూసారు కదా ఎంత బాగుందో అసలు ఇల్లు, చాలా చక్కగా ఉంది, బాగా ఖర్చు పెట్టారండి మనకు. ఇది వచ్చేసి ఇక్కడ హాల్లో ఏంటంటే మనకు నార్త్ సైడ్ ఒక డోర్ పెట్టారండి, ఇది కూడా మనకి టేక్ ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్. అట్లాగే ఈస్ట్ సైడ్ ఒక డోర్ పెట్టినారు వాస్తు ప్రకారంగా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే చూసాం కదా, అట్లాగే మీకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి, గెస్ట్ బాత్రూమ్. ఇది మీరు బాత్రూమ్ కైనా వాడుకోవచ్చు లేదా స్టోర్ రూమ్ కైనా వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇంకా స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏంటంటే ఇక్కడ స్టీల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి మీకు సబ్సిలాబ్ కూడా మనకి ఏంటంటే వుడ్ షీట్ తో మనకి లైట్లతో చాలా నీట్ గా అయితే డిజైన్ చేసుకున్నారు. ఇంకా పైకి వస్తే మాత్రం ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి, చూడండి ఎంత విశాలంగా ఉందో ఓపెన్ ప్లేస్. ఈ పైన కూడా ఏంటంటే మనకి ఈ వుడ్ కు సంబంధించి కలర్స్ తో షీట్లు వేసారండి, టైల్స్. ఇదేంటంటే మామూలుగా ఏమైనా డైనింగ్ టేబుల్ లాగా ఇక్కడ ఒక బండి కూడా ప్రొవైడ్ చేశారు. ఏమైనా ఈవినింగ్ టైం ఏమైనా కూర్చొని ఏమైనా టీలు కానీ అట్లా తాగేదానికి, వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కూర్చునే దానికైతే ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాము. ఇది సింపుల్ సైజ్ లో హాల్ ఇచ్చారండి. ఇక్కడ హాల్ కి ఆపోజిట్ ఏంటంటే ఒక పెద్ద విండో ఇచ్చున్నారు. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ చూడండి, చాలా చక్కగా నీట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు పెయింట్స్ కూడా చూడండి, చాలా క్లాసికల్ పెయింట్స్ అయితే వాడున్నారు. ఈ హాల్లో నుంచి ఈ బెడ్రూమ్ అండి, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా పెద్దదిగా ఉంది, చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో బెడ్రూమ్ కూడాను. అట్లాగే పిఓపి ఉంది, మీకు సీలింగ్ వర్క్ కూడా చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. 2 విండోస్ ఉన్నాయి, ఓకే 3 విండోస్ ఉన్నాయి. అట్లాగే మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీనికి స్మాల్ సైజ్ లో. చూసారు కదా హౌస్ అయితే ఎంత చక్కగా ఉంది, చాలా ఖర్చు పెట్టి మరీ వీళ్ళు కట్టించుకున్నారు. ఫ్రెండ్స్ హౌస్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. బాగా మీకు కూడా ఒకసారి వీడియోల కన్నా డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి చిన్న బడ్జెట్ లో కావాలి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. మీరు కట్టుకున్న ఈ విధంగా కట్టుకోలేరేమో నాకు తెలిసి, అంత బాగుంది ఇల్లు అయితే. ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మీకు ప్రైస్ అయితే చెప్పానండి, 57 lakhs చెప్తున్నారు. మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి ఒకసారి చూడండి, చూస్తే నచ్చినట్లయితే డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడిస్తాం. రేట్ కూడా నెగోషియబుల్ అవుద్ది. అట్లాగే మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ నేను ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ, గుడ్ బై, నమస్తే.